వెల్కమ్ బ్యాక్. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా 2 జనరల్ క్లాస్ కోచ్లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు 4 జనరల్ క్లాస్ కోచ్లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 1000 జనరల్ కోచ్లు అందుబాటులోకి రానుండగా దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్ల తయారీని రైల్వే శాఖ నిలిపివేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే ప్రమాదాలు జరగని సమయంలో ప్రాణ నష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్హెచ్బి కోచ్లనే తయారు చేస్తుంది. ఈ కోచ్ల తయారీ పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ కోచ్లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5748 కోచ్లున్నాయి. వీటిలో ఎల్హెచ్బి కోచ్ల సంఖ్య 2181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే ఎల్హెచ్బి కోచ్లున్న రైళ్ల సంఖ్య 88. మరో 7 జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్హెచ్బి కోచ్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా అన్ని ఎల్హెచ్బి కోచ్లనే సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏసీ కోచ్ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వే శాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్డ్ కోచ్లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చొని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ ఛార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు. దీంతో వెంటనే జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్ల స్థానంలో ఎల్హెచ్బి కోచ్లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్ప్రెస్ రైల్లో 24 కోచ్లుంటాయి. వాటిలో 2 జనరల్ కోచ్లుంటాయి. ఇప్పుడు అదనంగా 2 జనరల్ క్లాస్ కోచ్లను అనుసంధానించడం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అరువుగా ఉండవు. దీంతో 2 రిజర్వ్డ్ కోచ్లను తగ్గించి వాటి స్థానంలో 2 జనరల్ కోచ్లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగడమే కాకుండా టాయిలెట్ల వద్ద కూర్చొని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది. నవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా 1000 జనరల్ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఇలా 10,000 కోచ్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6,000 అన్ రిజర్వ్డ్ కోచ్లుండగా మిగతా 4,000 నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు ఉండనున్నాయి. 2 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే 10,000 జనరల్ కోచ్లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు.
ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్